ఎండాకాలంలో సంవత్సరం అంతా నిల్వ ఉండే అప్పడాలు, వడియాలు, సల్లమిరపకాయలు అందరూ పెట్టుకుంటూనే ఉంటారు. మేమైతే మా స్టైల్లో ఈ సల్లమిరపకాయలు ఎలా చేసామో ఒకసారి చూపిస్తాను. మీరు చూడండి, నచ్చితే చేసుకోండి. ఈ సల్లమిరపకాయలు చేయడానికి నేనైతే 2 kgs మిర్చి తీసుకున్నాను. ఈ మిర్చి లావుగా ఉండి మందంగా ఉండి కారం తక్కువగా ఉండే మిర్చిని మనము ఎంచుకోవాలి. ఇలా సన్నగా ఉండే మిర్చి బాగా కారం ఉండి అవి అంత బాగోవు. అందుకని ఇట్లా లావుగా ఉండి మందంగా ఉండాలి. ఇలాంటి మిర్చినే మనం కొద్దిగా ముదురుగా ఉండే మిర్చిని తీసుకోవాలి. ఇలా మిర్చిని శుభ్రంగా మంచిగా నీళ్ళల్లో బాగా కడిగి ఒక జల్లి బుట్టకైతే వేసుకొని నీళ్ళన్నీ వడిసేదాకా ఈ బుట్టలోనే ఉంచాలి. నీళ్ళన్నీ వడిసిపోయినాయి. వీటిని అయితే మనము మజ్జిగ తయారు చేసి మజ్జిగలో వేయడానికైతే తీసుకొని వెళ్దాము. అయితే ఇంతకుముందు నేను బూడిద గుమ్మడికాయ వడియాలు కూడా చేసి చూపించాను. ఆ వీడియోకి కూడా బాగా రెస్పాన్స్ వచ్చింది. అందరూ ఈ ఫుడ్ ఐటమ్స్ కూడా సేల్ చేస్తారా అని అడుగుతున్నారు. కానీ ఈ వడియాలు కానీ ఈ సల్లమిరపకాయలు కానీ ఇవన్నీ మా ఇంట్లోకే అండి. ఇవైతే సేల్ చేయడానికి కాదు. 1 లీటరు గడ్డ పెరుగు అయితే తీసుకొని అందులో మసాలా మజ్జిగ పొడి, ఉప్పు అయితే వేసి బాగా మజ్జిగని చిలకాలి. మజ్జిగ బాగా పల్చగా ఉండద్దు, బాగా చిక్కగా ఉండొద్దండి. మా మజ్జిగ చిక్కగా అయితే ఏంటంటే మిరపకాయల మీద పట్టి పొరలు పొరలుగా విడిపోతుంది. బాగా పల్చగా ఉంటే మిరపకాయలకు పట్టకుండా కారం ఉంటుంది. అందుకని మజ్జిగనైతే మామూలు మీడియంగా చిలుక్కొని అందులో మసాలా మజ్జిగ పొడి తయారు చేసి వేసాం కదా, ఈ వీడియో కూడా నేను పెట్టాను. అది జీలకర్ర, మెంతులు మొదలైన వాటన్నిటితో కలిపి మనం మజ్జిగ పొడి తయారు చేసి ఆ మజ్జిగ పొడిని ఈ మసాలా మజ్జిగ పొడిని దీంట్లో మజ్జిగలో వేయాలి. తర్వాత మనము తీసుకున్న నీళ్లు వడిసిపోయిన తర్వాత తెచ్చిన ఈ మిర్చిని అయితే ఇలా ఘాట్లు పెట్టుకొని ఒక్కొక్కటి ఇట్లా కట్ చేసుకొని ఒక బాక్స్లో అయితే ప్లాస్టిక్ కంటైనర్లో అయితే మేము వేసాము. ఈ 2 kgల మిర్చిని అయితే మొత్తం ఇలా మేము చేసి వాటిలో ఈ మనం తయారు చేసుకున్న మజ్జిగని అయితే మొత్తం పోసాము. ఈ మిరపకాయలు మునిగే వరకు మనం మజ్జిగను పోయాలి. ఈ 2 కిలోలు అంటే 1.5 కిలోల మిర్చికి ఈ కేజీ మజ్జిగ అయితే సరిపోయింది. కొన్ని మిర్చి మేము పక్కకు తీసుకున్నాం బజ్జీల కోసం. ఇగో ఇలా మజ్జిగని ఇలా పోసి ఇలా ఒత్తి మొత్తం మిరపకాయలు అయితే మునిగేటట్టుగా చేయాలి. చేసి తర్వాత కంటైనర్కి మూత పెట్టేసేయాలి. ఈరోజు మధ్యాహ్నం వేసాము. నెక్స్ట్ డేకి అయితే ఇలా అయ్యాయి. మధ్యలో 1-2 సార్లు అటు ఇటు తిప్పి పెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇవైతే ఇలా కలర్ కొద్దిగా చేంజ్ అయ్యి పెరుగు పట్టి ఇలా అవుతాయి. వీటిని మనం ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇలా ఎండలో సాయంత్రం వరకు ఫస్ట్ డే ఆరిన తర్వాత వీటిని మళ్ళీ తీసి మజ్జిగలో వేయాలి. మజ్జిగలో వేసి మళ్ళీ నైట్ అంతా మజ్జిగలో నానబెట్టి మళ్ళీ వీటిని బాగా మజ్జిగ కలిసేటట్టు కలిపి నానబెట్టి మళ్ళీ తెల్లారి మళ్ళీ సన్ డ్రై చేయాలి. మళ్ళీ 2వ రోజు కూడా ఇలా ఎండబెట్టాలి. కొంతమంది వరుసగా 3 రోజులు కూడా పెరుగులో నానబెట్టి ఎండబెడతారు. కానీ మేము అలా కాదు. ఫస్ట్ డే ఎండబెట్టి మళ్ళీ పెరుగులో వేసి సెకండ్ డే కూడా పెరుగులో వేసి మళ్ళీ థర్డ్ డే అయితే ఇలా ఎండబెట్టాము. అసలైతే 2 days పెరుగులో నానిన తర్వాత 2 days బయట ఎండితే సరిపోతుంది. కానీ ఎండ సరిగా లేదండి, అందుకని ఎండలేదు. మేము ఈ కాకరకాయలు కూడా మజ్జిగ కాకరకాయలు కూడా చేసాము. అవి కూడా ఇటు పక్కకు మేము ఎండబెట్టాము. డే 4కి అయితే ఇలా అయ్యాయి. ఇంకా కొద్దిగా ఎండాలి. ఫిఫ్త్ డేకు బాగా ఎండాయి, గలగల అయ్యాయి. కానీ ఇంకొక రోజు ఎండబెడితే ఏమాత్రం తడి లేకుండా కొద్దిగా లోపల ఏమన్నా పచ్చిగా ఉన్నా కానీ పాడవకుండా ఇంకొక రోజు కూడా ఎండబెడదామని 6th డే కూడా ఎండబెట్టి మేమైతే స్టోర్ చేసాము. 6th డే ఫుల్గా డ్రై అయిపోయినాయి. ఇలా మనం ఇట్లా అంటే మొత్తం నలిగిపోయేటట్టుగా బాగా గలగలమని డ్రై అయ్యాయి. బాగా ఎండిన తర్వాత వేపడం కూడా నేను చూపిస్తాను. ఈ మిరపకాయలు అయితే పప్పన్నంలోకి, చారన్నంలోకి, కూరన్నంలోకి దేనిలోకైనా బాగుంటాయి. మామిడికాయ పప్పు ఈ చల్ల మిరపకాయల కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. నేనైతే ఈరోజు పప్పు చేశాను. ఈ మిరపకాయలు కూడా వేపాను. తింటే మాత్రం అల్టిమేట్గా ఉంటుందండి. ఇంకా వేరే ఏమీ అడగరు. చల్ల మిరపకాయలు, పప్పు, నెయ్యి ఇవి వేసుకొని తింటే సూపర్ కాంబినేషన్ అండి. మా పద్ధతిలో మేము తయారు చేసిన ఈ సల్లమిరపకాయల రెసిపీ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో కంటెంట్ ఉంది అని అనిపిస్తే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.